హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇదైతే సండే వ్లాగు. ఈరోజు నేను నా స్టైల్లో గోంగూర చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. నేనైతే చికెన్ కర్రీకి, చికెన్ బిర్యానీకి రెండింటికి కూడా కర్రీని వేరువేరుగా తీసుకొని బాగా వాష్ చేసుకున్నాను. బిర్యానీ గిన్నెలో కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అయితే వేసుకుందాము. ఇందులోనే హోల్ గరం మసాలా అయితే వేస్తున్నాను. ఇందులో ఒక 3 స్పూన్ల వరకు పెరుగైతే వేస్తున్నాను. ఇదైతే ఇంట్లోనే తయారు చేసింది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, 2 స్పూన్లు చికెన్ మసాలా, 2 స్పూన్లు గరం మసాలా, 1 స్పూన్ సోపు, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్కి ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా మ్యాగ్నేట్ అయితే చేసుకుందాము. ఇంకా చికెన్ కర్రీకి అయితే మసాలా దినుసులు అన్నీ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటా కూడా వేసుకున్నాను. ఇవి అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మన చికెన్ కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకుందాము. మనం ముందుగా మ్యాగ్నేట్ చేసిన చికెన్ని కూడా అయితే గ్యాస్ మీద పెట్టేద్దాము. ఇంకా మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి గోంగూర. దీన్ని అయితే నీట్గా ఒలిచేసేసి క్లీన్ చేసి పెట్టాలి. మన బిర్యానీ పీసెస్ కూడా ఉడుకుతున్నాయి. దీనిలోనే 1 ఉల్లిపాయ, 2 టమోటాలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకుందాము. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా ఇది ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారు కదా, మన చికెన్ కర్రీ కూడా వాటర్ అంతా బయటకు వచ్చేసింది. బాగా కుక్ అవుతుంది. ఈరోజు సండే మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశారో నాకైతే కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సండే అంటే హాలిడే అనుకుంటాం, కానీ ఆ రోజే ఎక్కువ పనులు అయితే ఉంటాయి. ఇంకా నేను గోంగూర కూడా నీట్గా క్లీన్ చేసుకొని దాంట్లోనే ఒక 4 పచ్చిమిర్చి అయితే వేసుకొని దీన్ని అయితే మెత్తగా మగ్గించుకుందాము. ఇందుకే మీరు ఎప్పుడైనా గోంగూర చికెన్ బిర్యానీ చేశారా? చేసుంటే నాకైతే ఒకసారి కామెంట్ చేయండి. మన చికెన్ కర్రీ కూడా చూసారు కదా, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. దీంట్లోనే 2 స్పూన్లు కారం అయితే వేసుకున్నాను, 2 స్పూన్ చికెన్ మసాలా, 2 స్పూన్ గరం మసాలా వేసాను. ఇంకా దీంట్లోనే కొంచెం వాటర్ అయితే వేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము. మన బిర్యానీ పీసెస్ కూడా బాగా ఉడికిపోయాయి. మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టింది. ఇందులో మనం మగ్గించి పెట్టుకున్న గోంగూరని అయితే పేస్ట్ చేసి వేసుకుందాము. ఈ గోంగూర అంతా మన చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకుందాము. ఇలా కలుపుకోవడం వల్ల మన చికెన్కే గోంగూర ఫ్లేవర్ అంతా కూడా బాగా తెలుస్తుంది. దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాము. రైస్ పెట్టుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకొని దీంట్లో షాజీరా, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, 2 స్పూన్లు దాకా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాము. ఇందులో మన రుచికి సరిపడినంత సాల్ట్ కూడా అయితే వేసుకుందాము. నేనైతే 2 స్పూన్ల దాకా వేసాను. ఇంకా దీన్నైతే గ్యాస్ మీద పెట్టేద్దాము. చూసారా, మన చికెన్ కర్రీ అంతా బాగా ఉడికి ఆయిల్ కూడా పైకైతే వచ్చేసింది. ఇంకా దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి కొత్తిమీర. అది లేదు అంటే టేస్ట్ అనేది లేదు, స్మెల్ కూడా లేదు. అందుకే దాన్ని వేసి కొంచెం మూత అయితే పెట్టేశాను. మన గోంగూర చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ముక్క కూడా చాలా మెత్తగా ఉంది. ఇంకా దీని మీద కూడా కొంచెం కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టాము అంటే స్మెల్ బాగా పడుతుంది. ఇంకా బిర్యానీకి ఒక గిన్నె తీసుకొని దానిలోనే మనం చేసిన చికెన్ అంతా వేసేసుకుందాము. మన రైస్ కూడా ఇంకా వాటర్ అయితే హీట్ అయిపోయింది కదా, ఇంకా దాంట్లో వేసి ఉడికించుకుందాము. రైస్ ఒక 70% కుక్ అయితే చాలు. ఎక్కువగా ఉడికిపోయిందంటే కూడా రైస్ అనేది పాడైపోతుంది, అన్నం కూడా మెత్తగా అయితే అవుతుంది. మన రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇంకా నేను బిర్యానీ గిన్నెలోకి రైస్ మొత్తాన్ని వడకట్టేసి దాన్ని అయితే చికెన్ మీద అయితే వేసేసాను. దాన్ని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేశాను. దాని మీద అయితే కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను. ఇదైతే ఫ్రెష్గా తీసుకొచ్చింది, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తూనే తీసుకొని వచ్చాను. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అయితే పైన అయితే వేసుకుందాము. కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకుందాము. నేను మ్యాక్సిమం ఫుడ్ కలర్ అనేది అసలు వేయను, కొంచెం పసుపు మాత్రమే వేస్తాను. ఈరోజు కలర్ఫుల్గా ఉండాలి అని వేస్తున్నాను. ఇంకా బిర్యానీలో ఉన్న ఊపిరి మొత్తం బయటికి పోకుండా దాని మీద బరువుగా ఉండి దేన్నైనా పెట్టేద్దాము. చూసారు కదా, ఒక 15 మినిట్స్లో మన ఎమ్మి గోంగూర చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, రైస్ అనేది ఎక్కడ అతుక్కోకుండా ఎంత పొడి పొడిగా వస్తుందో. అదే రైస్ ఎక్కువగా ఉడికింది అంటే మనకి అతుక్కుపోతుంది. మీలో ఎంతమందికి గోంగూర చికెన్ బిర్యానీ అంటే ఇష్టము? నేనైతే చేస్తూనే ఉంటాను. మా పిల్లలకి ఇదంటే చాలా ఇష్టము. టైం అయితే 2 అవుతుంది. మా పిల్లలు ఎప్పుడెప్పుడు తినాలా అని వెయిట్ చేస్తున్నారు. ఇంకా చికెన్ బిర్యానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది.
మీకు ఏదైనా రెసిపీ కావాలి అంటే కూడా నాకైతే కామెంట్ చేయండి. ఆ రెసిపీని అయితే నేను చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.